ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 8వ తారీఖు బుధవారం. మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ఇవి మన మార్కెట్స్ అయిపోయిన తర్వాత యూఎస్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ లేటుగా క్లోజ్ అవుతాయి కాబట్టి వీటి యొక్క సెంటిమెంట్ మనకు కొంత డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా ఉంది 4.6%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా నెగిటివ్గా ఉంది. ఐసిఐసి బ్యాంక్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయింది. వెరాజ్ విప్రో అండ్ ఇన్ఫోసిస్ ఐటీకి సంబంధించిన స్టాక్స్ కొద్దిగా గ్రీన్లో ఉన్నాయి. సో బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే బ్యాంక్స్లో కొంత ప్రెషర్ కనిపిస్తుంది. ఐటీ ప్యాక్లో కొంత రికవరీ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మెటల్స్ హెవీ లూజర్స్గా ఉన్నాయి. పిఎస్సి బ్యాంకు, ఎనర్జీ కూడా టాప్ లూజర్స్లో ఉన్నాయి. సో అక్కడ నుంచి కూడా నిఫ్టీ 50 దాకా అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. నిన్నటి రోజున ఎఫ్ఎంసీజీలో కొంత రికవరీ కనిపించింది. ఎందుకంటే హిందుస్థాన్ యూనిలివర్ 5% పాజిటివ్గా ఉంది. ఇది కొంచెం మార్కెట్స్ బేరిష్గా ఉన్నప్పుడు డిఫెన్స్ సెక్టార్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రియాలిటీ నెగిటివ్గా ఉంది. ఐటీ సెక్టార్ కొద్దిగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. బ్రాడర్ సెన్స్లో మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 1-2 సెక్టార్ని మినహాయిస్తే అన్నీ కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏషియా మార్కెట్ నిక్కీ జపాన్ నెగిటివ్గా ఉంది. దాని తర్వాత రష్యా నెగిటివ్గా ఉంది. హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. జర్మన్ నెగిటివ్గా ఉంది. లండన్ నెగిటివ్గా ఉంది. యూరోప్ నెగిటివ్గా ఉంది. యుఎస్ కూడా నెగిటివ్గా ఉంది. యుఎస్ 30 అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటాం. లైక్ మనకి నిఫ్టీ 50 అండ్ బిఎస్సి సెన్సెక్స్ ఏ విధంగా బెంచ్ మార్క్ ఉందో యుఎస్లో యుఎస్ 30 అనేది డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటాం. ఇది కొద్దిగా ఫ్లాట్గా ఉంది. అంత బుల్లిష్ ఏం కనిపించట్లేదు. ఫ్రాన్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. సౌత్ కొరియా పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ అయితే ఒక రకంగా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక నిన్నటి రోజున చెప్పుకోదగ్గ ఈవెంట్స్ అయితే ఏం కనిపించలేదు మనకి. ఈరోజు క్రూడ్ ఆయిల్కి సంబంధించిన డేటా అనేది ఈవినింగ్ 8 గంటలకి రావడం జరుగుతుంది. దాని తర్వాత యుఎస్కి సంబంధించిన 10-year నోట్ ఆక్షన్ డేటా కూడా రావడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఏ విధంగా ప్లాన్ చేశారు అనేది మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వీళ్ళు ఇండెక్స్ ఆప్షన్స్లో ఏం చేశారు, కాల్స్ సెల్ చేశారు, పుట్స్ బై చేసినట్టు చూపిస్తుంది డేటా అనేది. సో ఓవరాల్గా మనం చూస్తే వీళ్ళు ఎఫ్ఐఎస్ అయితే కంప్లీట్గా బేరిష్గా ఉన్నారు అని మార్కెట్లో తెలుస్తూ ఉంది. ఇక ఎఫ్ఐఎస్ ఫీచర్స్ అయితే షార్ట్ చేసి పెట్టినట్టు ఇండెక్స్ ఫీచర్స్ అనేవి చెప్తూ ఉంది. ఓకే, ఇక క్యాష్ మార్కెట్ అనేది చూద్దాం. క్యాష్ మార్కెట్లో అయితే ఎఫ్ఐఎస్ 3,669 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 2,305 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మాత్రం కంటిన్యూస్గా పెరుగుతూ వస్తూ ఉంది. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం నిఫ్టీ లెవెల్స్ అనేది తీసే ప్రయత్నం చేద్దాం. 9వ తారీఖు అంటే రేపు ఎక్స్పైరీ ఉంది నిఫ్టీది. 22,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ప్రస్తుతం 22,300 దగ్గర ఉన్నాం కదా, 22,000 దగ్గర మాత్రమే కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో బ్రాడర్ సెన్స్లో మనం తీసుకున్నట్టయితే ఎక్కువ మంది కాల్సే సెల్ చేస్తున్నారు. అంటే మార్కెట్ కిందకి వెళుతుంది అన్న ఉద్దేశమే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 49,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఈ రోజుకి. సో దాని తర్వాత 48,000 కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 48,285 నడుస్తూ ఉంది. అంటే ఒక 285 పాయింట్ల కింద కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో చాలామంది దీంట్లో కూడా ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక యుఎస్ మార్కెట్స్ చూసే ముందు ఇండియా విక్స్ చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అయితే కంటిన్యూస్గా రైజ్ అవుతుంది. నిన్నటి రోజున కూడా 2.4% రైజ్ అయింది. సో ఇది మంచి తరుణం కాదు ఇండియా విక్స్ రైజ్ అవటం అనేది. నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్రాడర్ సెన్స్లో ఒకసారి వాల్యూమ్స్ ఆఫ్ చేద్దాం. దీంట్లో ఏదన్నా ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి చూడండి. నిన్నటి రోజున మనం ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ ఇంకా ఫర్దర్గా కిందకి వెళ్తుంది అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అండ్ మరోవర్ ఏంటంటే ఒక రౌండ్ నెంబర్ కూడా మెన్షన్ చేసుకున్నాం. 22,500 రౌండ్ నెంబరు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 200-300 పాయింట్లు కిందకి వెళ్తుంది అని చెప్పేసి. సో 500 నుంచి చూసుకున్నట్టు మనకి దగ్గర 200-250 పాయింట్స్ కిందకి వెళ్ళింది. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనకి దగ్గర 21,950 ఈ లెవెల్ అనేది మాత్రం సపోర్ట్ అయితే కనిపిస్తుంది. బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ కొంత సెల్లింగ్ మోడ్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. ఒకసారి వీక్లీలో చూస్తే
రైజింగ్ వెజ్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ దగ్గర మనకి ఏంటంటే రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ డౌన్ సైడ్ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనకి సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ప్రాబబ్లీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే నెగటివ్ సెంటిమెంట్ అనేది ఉంటుంది, ఫాస్ట్గా మార్కెట్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఈ లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 46,650 బిగ్ పిక్చర్లో మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే దానికంటే ముందు యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ అనేది చూద్దాం. డాలర్ ఇండెక్స్ రైజ్ అవుతుంది స్లోగా. మనకు ఒక రిజెక్షన్ క్యాండిల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ రిజెక్షన్, అక్కడ నుంచి కూడా స్లోగా డాలర్ ఇండెక్స్ అనేది రైజ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ రైజ్ అవుతుంది అంటే మన మార్కెట్స్లో కొంత ప్రెషర్ అనేది ఉండే అవకాశం ఉంది. యుఎస్ మార్కెట్స్ కొద్దిగా సైడ్ వేస్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ఒకసారి ప్రైసెస్ చెక్ చేద్దాం. 22,398 అంటే 400 దగ్గర అయితే రఫ్గా ట్రేడ్ అవుతుంది. కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది, కొద్దిగా పైకి వెళ్ళింది గ్యాప్ డౌన్ అయిన తర్వాత. మన నిఫ్టీ వచ్చేసరికి 22,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అండ్ మన నిఫ్టీ కంపేర్ చేసుకున్నట్టయితే 100 పాయింట్స్ స్టిల్ కనిపిస్తుంది. మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్, యాక్చువల్గా ఇది గ్యాప్ డౌన్ జరిగి పైకి వెళ్ళింది. సో స్మాల్ పాయింట్స్ అనమాట, లైక్ 10 పాయింట్స్ 20 పాయింట్స్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అనేది జరగవచ్చు. సో అంత అగ్రెసివ్గా గ్యాప్ మీద అయితే ఫోకస్ కనిపించట్లేదు. ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక స్టాక్స్లో మనం చూసుకున్నట్టయితే నిన్న రౌట్ మొబైల్ 5% కిందకు పడిపోయింది. ఎందుకంటే ఎర్నింగ్స్ అనేది డిసప్పాయింట్ చేసి అనుకున్నంతగా రాలేదు. M&M ఫైనాన్స్ కూడా అనుకున్నంత రిజల్ట్స్ అనేది రాలేదన్నమాట. దాని తర్వాత FMCG ఇండెక్స్ మాత్రం నిన్న గ్రీన్లో కనిపించింది. హిందుస్థాన్ యూనిలివర్ సపోర్ట్ చేసింది. కార్ ట్రేడ్ ఇది దగ్గర 9% అనేది పెరిగింది, ఎందుకంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. గ్లాండ్ ఫార్మా కూడా 4% అనేది పెరిగింది. USFDA వాళ్ళు ఏంటంటే క్యాన్సర్ షాట్ ఆ యొక్క డ్రగ్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇవి ఈ యొక్క లింక్ అనేది షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం చూస్తే ఫస్ట్ టైం నిఫ్టీ బ్యాంక్ నెగిటివ్ చూపిస్తుంది, ఇక్కడ న్యూట్రల్ చూపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. మిగతా అన్ని టైం ఫ్రేమ్లో కూడా సెల్ అని చెప్పేసి చెప్తూ ఉంది. అదేవిధంగా మన నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో అయితే న్యూట్రల్ చూపిస్తుంది. కొద్దిగా దీంట్లో కూడా ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో చిన్న టైం ఫ్రేమ్స్లో చూస్తే కూడా కొద్దిగా సెల్లింగ్ అనేది చూపిస్తుంది. ఓవరాల్గా బ్రాడర్ సెన్స్లో మనకి కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఒక 200 పాయింట్స్ దగ్గర కింద కనిపిస్తుంది నిఫ్టీలో ఎస్పెషల్లీ. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్టు. మన వీడియోస్ని లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.